దక్షిణాది సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్లలో అంజలి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు అమ్మాయిగా పరాయి భాషలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తనదైన రీతిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ చేంజర్ గురించి కూడా చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ లో నాది బలమైన పాత్ర, కీలకమైంది. గెస్ట్ అపీరెన్స్ రోల్లో కాదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటే అందులో నాది కూడా ముఖ్యమైన పాత్రే. కథకు బలంగా ఉండే క్యారెక్టర్ నాది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ తర్వాత నా పాత్ర ఏమిటో మీకే అర్థమవుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అంటూ ఆమె ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో నటించడం గొప్ప ఫీలింగ్. ఇప్పటికే ఆయన గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. తన పాత్ర కోసం ప్రాణం పెడతాడు. 100% న్యాయం చేయడానికి పరితపిస్తారు. కేవలం ఆయన రోల్ గురించే మాత్రమే కాకుండా ఇతర నటీనటుల సెట్స్ లో సహకారం అందిస్తారు అని అంజలి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. గేమ్ చేంజర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. మరో తెలుగు సినిమా అంగీకరించాను. తమిళంలో 3, అలాగే మలయాళం సినిమాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు.